ఇందాక అనురాధ గారు అడిగారు కదా ప్రాంక్ చేయమని చెప్పేసి వాళ్ళ బ్రదర్ ని దుర్గా ప్రసాద్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పారు. దుర్గా ప్రసాద్ గారు వచ్చేసి మంచిగా పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారంట, గుళ్ళకి ఎక్కువ వెళ్తూ ఉంటారంట. సరదాగా ఆట ఆడించండి అండ్ అలాగే నేను ఆయన గురించి బాగా చెప్పానని చెప్పండి అని చెప్పేసాను కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఆయనకు కాల్ చేసి నువ్వు పులిహార చేయాలనుకుంటున్నావు, పులిహార పంచి పెట్టాలనుకుంటున్నావు, సో దాని గురించి మాట్లాడి ప్రాంక్ చేయి. సో లెట్స్ కాల్ దుర్గా ప్రసాద్. హలో హలో నమస్తే అండి, చెప్పండి. నా పేరు పుష్ప అండి. చెప్పండి పుష్ప గారు. మీ నంబర్ నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. చెప్పండి. మేము పులిహార తయారు చేసుకోవాలనుకుంటున్నామండి. ఏండి అర్థం కదా? పులిహోర. పులిహార? ఎవరు పులిహార? మేమా? హలో పంచాలి. ఏంటండి? పంచాలండి, పంచాలి. అమ్మో నవ్వొచ్చేసింది నాకు. వస్తుంది టైం చూసే అనుకున్నా నీకు వస్తుందని. మేము పులిహార చేయాలంటే ఎవడన్నా షాక్ అవుతాను కానీ మేము పులిహార పంచి పెట్టాలనుకుంటున్నాం కానీ మేము పులిహార చేయాలనుకుంటున్నామండి అంటే అన్నారు ఆయన. అయ్యో కట్ చేసేసారు ఆయన. కాల్ చేద్దాం, మళ్ళీ కాల్ చేద్దాం. నాకేమో బాయ్. కాదు ఫోన్ చేసి సార్ మేము పులిహార పంచి పెట్టాలనుకుంటామండి, ఇట్లా మీ నెంబర్ ఇచ్చారండి, ఎక్కడెక్కడ ఉంటారు జనాలు, ఎంత పెట్టాలి అన్నారని. మేము పులిహార చేసుకుందాం అనుకుంటున్నాం, మేము ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నాం అంటే సో అంటారు. మళ్ళీ ఒకసారి మనం ప్రయత్నిస్తాం దుర్గా ప్రసాద్ గారికి, బికాజ్ అనురాధ గారు మనల్ని ఇందాక అడిగారు కదా, సో వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తాం మనం. ఇప్పుడు నేను సార్ నేను పుష్పం మీ మాట్లాడుతున్నాను. హలో హలో దుర్గా ప్రసాద్ గారు ఫోన్ పెట్టేశారేంటండి? నమస్తే, ఎవరు మాట్లాడేది? నా పేరు పుష్ప అండి. నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు మీ నంబరు. చెప్పండి. అయితే మేము పులిహార పంచుదాం అనుకుంటున్నామండి. పులిహార పంచుదాం అనుకుంటున్నాం. ఎక్కడెక్కడ పంచితే బాగుంటుందంటారు? అండ్ ఏ ఏరియాస్ లో ఎంత పులిహార పట్టుకెళ్ళాలి? ఇది నేను చెప్పడం నాకు అర్థం కావట్లేదు. మేము రథం చేసుకున్నామండి. ఓ నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? అను తెలిసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళు ఇచ్చారా? మీరు వ్రతం చేస్తున్నారు, పులిహార పంచితే ఎక్కడ బాగుంటుంది అని అంటారా? అవునండి. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళిపోయింది, వచ్చిన భక్తులందరూ పనిచేయండి. అంతేనంటారా? వచ్చిన భక్తులందరూ పనిచేయండి. మాకు డిఫరెంట్ ఏరియాస్ లో పంచాలని ఉందండి అందరికి. అమ్మవారి గుడి, బందరు రద్దీపేట వెంకటేశ్వర స్వామి గుడి, తర్వాత ఏనుగు మాచూరు ఆంజనేయ స్వామి గుడి. సో మొత్తానికి ఓకే. సో మొత్తం అన్ని గుళ్ళ దగ్గరే పంచమంటారా? ఎన్నిసార్లు బియ్యం పడుతుందంటారండి అంత పంచాలంటే? నాకు తెలియదండి, నాకు దీనికి సంబంధం లేదు. ఎవరు చెప్తారు నా నెంబర్ అర్థం కావట్లేదు. అవునా అండి? నా పేరు కరెక్ట్ చెప్పారు, నంబర్ కరెక్ట్ చెప్పారు, కానీ నన్ను ఎవరు అడగమన్నారు అది నాకు అర్థం కావట్లేదు. అమ్మవారి గుడిలో చాలా సార్లు చూసానండి మిమ్మల్ని. నేను అమ్మవారి గుడిలో వస్తుంటాను రెగ్యులర్ గా. రోజు వెళ్తారా అండి? లేదండి, మీకు పెళ్ళైందా అండి? అయిందండి. అయిందా? అందరు బాగున్నారండి ఇంట్లో? అందరూ బాగున్నారు. మీ ఆవిడకి వచ్చా అండి పులిహార చేయడం? వచ్చండి. ఎలా చేస్తారంటారు? ఎవరో నాకు బాగా తెలిసిన వాళ్ళు నన్ను నేర్పించడానికి రాజు చెప్పారు. అయ్యో కాదండి, నాకు పులిహోర ఎల్లో కలర్ లో ఉంటుందని తెలుసు కానీ ఏం వేస్తే ఎల్లో వస్తుందో తెలియదండి. సరే మా వాడితో మాట్లాడిస్తాను. నేను ఆవిడ
నేను బాత్రూమ్ ఉన్నాను, మీరు తర్వాత కాల్ చేయండి, మామూలుగా మాట్లాడిస్తా. మేము మస్తు టైం పాస్ ఎవరండి? విత్ కాజల్ ఇంకా చేతు మాట్లాడుతున్నాం. ఆ? మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి. ఆ, ఆ. 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 అనురాధ గారు మీకు ప్రాంక్ కాల్ చేయమన్నారు, అందుకే కాల్ చేశాం. ఎవరు చేయమన్నారు? మీ అక్కయ్య అనురాధ. ఆ, ఓకే 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 ఓకే. ఎవరు చెప్తారా అనురాధ గారు? చేస్తారా ఏంటి? చేస్తాంగా. మీరు పులిహార గురించి అంత బాగా చెప్పినప్పుడు టెలికాస్ట్ చేయకపోతే ఎట్లా చెప్పండి? అనురాధ గారు మీ గురించి చాలా బాగా చెప్పారు. ఓకే అమ్మా, ఓకే ఓకే. ఊరికే సరదాగా ఆట పట్టిద్దామని కాల్ చేసాము. మీరు అనురాధ గారికి ఏమైనా చెప్తారా? ఓకే అమ్మా. పర్వాలేదమ్మా, నేను మాట్లాడతాను. మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? యాక్చువల్ గా నేను బాత్రూమ్ స్నానం చేసినప్పుడే, ఆ. లేకపోతే మిమ్మల్ని నేను ఏడిపించేవాడిని. అయ్యో నన్ను మీరు ఏడిపించడం కాదు, నేను ఆ మూడ్ లో లేను. అయ్యో సరే, నేను ఇప్పుడు ఎప్పుడు ఉన్నారా ఫోన్ మూడ్లో? చేస్తా. ఇప్పుడు ఏడిపిస్తారా? మేము ఏం ఏడిపిస్తాం మీరు పులిహార గురించి మాట్లాడుతున్నది నాకు అర్థం కాదు. సార్ నేను అంత మూడ్ లో లేను. అది మిమ్మల్ని మీకు ఎదుర్కోంటారు వేసామండి. నేను దాంట్లో చాలా చాలా కష్టపడతాను. Expert ఆ? స్నానం చేసి పూజ చేసుకునే మూడ్ అనమాట. ఓకే. అర్థం కాదా? కానీ సార్ ఒకేసారి ఒకరు ఎవరో తెలియని వ్యక్తి మీకు ఫోన్ చేసి మేము పులిహార చేయాలనుకుంటున్నాము అని అనగానే మీకు ఏమనిపించిందండి? కంపల్సరీ వెళ్ళే పిచ్చోడు అనుకున్నా. భలే కరెక్ట్ అయిపోయింది ఇవాళ షో స్టార్టింగ్ నుంచి. కాదు, నెంబర్ సెకండ్ నెంబర్ 2 పిచ్చోడు అంటే లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు పక్క నుంచి నన్ను ఏడిపించడానికి చేస్తారు అనుకున్నా. ఓకే ఓకే సూపర్ అండి. ఎనీవేస్ కరెక్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్. ఆయనకి కూడా తెలిసిపోయింది కాజల్ గురించి.